వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ జాగ్రఫీ నుండి 1 to 4 లెసన్స్ సంబంధించిన 260+ బిట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ 1 to 4 లెసన్స్ అంటున్నాను, టోటల్ లెసన్స్ కాదు. టోటల్ లెసన్స్ 6 లెసన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ నేను 4 లెసన్స్ సంబంధించిన బిట్స్ మాత్రమే ప్రిపేర్ చేశానండి. 2 లెసన్స్ ఓన్లీ మ్యాటర్ అయితే ఇచ్చేసాను. మ్యాటర్ అలాగే లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న ఆన్సర్స్, మధ్యలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చేసాను. బిట్స్ అయితే చేయలేదు 2 లెసన్స్కి, గమనించండి. ఇలా మీకు 4 లెసన్స్ సంబంధించిన బిట్స్, 2 లెసన్స్ సంబంధించిన మ్యాటర్ కలిపి టోటల్ లెసన్స్ అనే పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. మీకు కావాలనుకుంటే 40 రూపీస్ పే చేసి వాట్సాప్ ద్వారా మీరు పీడిఎఫ్ పొందుకోవచ్చండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలామంది జాగ్రఫీ అర్థం కాలేదని అన్నారు, అందుకని మీకోసం బిట్స్లో ఫ్రేమ్ చేశాను. మీరు బిట్స్ చదివి మ్యాటర్ చదివినా పర్లేదు, మ్యాటర్ చదివి బిట్స్ చదివినా పర్వాలేదు. ఎలా అయినా 2 ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. 2 ఒక దగ్గరే ఉన్నాయి. లెసన్ తర్వాత బిట్స్ ఇచ్చాను. సో మీరు ఎలా చదివినా సరే కంటెంట్ అయితే చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా లైన్ టు లైన్ అయితే ఇచ్చాను. మీరు కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత మంచి కంటెంట్ మీకు టెక్స్ట్ బుక్ కన్నా మీకు ఇంకా మించేస్తున్నానండి. టెక్స్ట్ బుక్లో ప్రతిదీ ఆన్సర్ ఉండదు, ఇక్కడ మీకు ఆన్సర్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ లెసన్ భారతదేశం పరిమాణము మరియు ఉనికి. ఒక పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ లెసన్ సంబంధించిన పీడిఎఫ్. కంటెంట్ ఇలా డయాగ్రామ్స్తో మొత్తం ఇలా కంటెంట్ ఉంటుంది మొత్తం అంతా. ఉన్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. పబ్లికేషన్స్ వాళ్ళు కంటెంట్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఇస్తారో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే కంటెంట్ ఇచ్చి తర్వాత ప్రాక్టీస్ బిట్స్లా కాకుండా మీకు క్వశ్చన్ ఆన్సర్ అంటే కంటెంట్ అది చదివినా పర్లేదు, ఈ ప్రాక్టీస్ బిట్స్ ఇవి చదువుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చాను. మీరు ప్రతిదీ కూడా ఏ పీడిఎఫ్ అయినా సరే ఇంతే జెన్యూన్గా అయితే చేస్తూ ఉంటాను. మీరు చాలామంది తీసుకున్నారు, వాళ్ళకి తెలుసు. కొంతమంది ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఒక పీడిఎఫ్ కంప్లీట్ చేయడానికి నాకు, ఒక లెసన్ కంప్లీట్ చేయడానికి నాకు నైట్ అంతా పడుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టైమింగ్స్తో సహా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. ఏవో బుక్స్ తీసుకొని కాపీలు చేసి పేస్టులు చేసి నేను వీడియోలు చేయట్లేదండి. ఓన్లీ నా కష్టాన్ని నమ్ముకొని ఓన్గా ప్రిపేర్ చేసి అకాడమీ బుక్కులు మాత్రమే ఫాలో అవుతూ మీకు వీడియో చేస్తున్నాను. వీడియోస్ అనేవి నేనే కాదండి, ఎవరైనా సరే ఫ్రీగానే ఇస్తాం. అదే పీడిఎఫ్స్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వమనండి, వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేయమనండి, చేయరు. ఎందుకంటే ఆ పీడిఎఫ్ చూస్తే ఈ వీడియోస్ చూడరేమో అన్న ఉద్దేశంతో పీడిఎఫ్స్, వాళ్ళు చేసిన పీడిఎఫ్స్ వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేయరు. సో చాలామంది మన స్టూడెంట్స్ తీసుకున్నారు, వాళ్ళందరికీ తెలుసు నేను అంత కష్టపడుతున్నాను అనేది. కాకపోతే కొంతమంది ఈజీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకే నా ఈ సమాధానం. సో ఇది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సారీ, ఇదంతా మీరు డిస్టర్బ్ అయ్యే ఉంటారు. ప్రాక్టీస్ బిట్స్. ప్రపంచ పటంలో భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళం. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 68 degrees 7' నుండి 97 degrees 25' అంటే 25 minutes. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది? 8 degree 4 minutes నుండి 37 degrees 6 minutes. భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ. ఇది 23 degrees 30 minutes ఉత్తర అక్షాంశము. భారతదేశానికి ఇండియన్ యూనియన్ దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరం సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయింది? 2004. భారతదేశ విస్తీర్ణము 3.28 million లేదా 32.8 lakhs చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని మొత్తం భూభాగంలో భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ఎంత శాతంగా ఉంది? 2.4. ప్రపంచంలో 7 అతిపెద్ద దేశాలు వరుసగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం. ఎగ్జామ్లో ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం ఏదైనా అడగొచ్చు, లేదా రెండవ అతిపెద్ద దేశం ఏదైనా అడగొచ్చు. మనం ఎగ్జామ్స్లో కూడా అలాగే ఇచ్చాము బిట్స్. భారతదేశం యొక్క భూ సరిహద్దు మరియు దాని తీర ప్రాంత సరిహద్దు. భూ సరిహద్దు ఏమో 15,200 కిలోమీటర్లు, తీర ప్రాంత సరిహద్దేమో 7,516.6 కిలోమీటర్లు.
7,516.6 కిలోమీటర్లు. భారతదేశానికి వాయవ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో సరిహద్దులుగా ఉన్న పర్వతాలు తరుణ ముడత పర్వతాలు. ఈ క్రింది వాటిలో సరైనది. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు 30 డిగ్రీలు. తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. మీర్జాపూర్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 degrees 30 minutes తూర్పు రేఖాంశ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. అయితే మీర్జాపూర్ నగరం ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్. ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 questions కింద అడగొచ్చు. నేను అందుకే మొత్తం కలిపి ఇచ్చాను, కంటెంట్ ఎక్కడ మిస్ చేయకూడదని. క్రింది వాటిలో సరైనది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం 2 గంటలు. దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోనికి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి రావడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది? 7,000 కిలోమీటర్లు దూరం తగ్గింది. భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు? 82 degrees 30 minutes తూర్పు రేఖాంశము. ఈ క్రింది వాటిలో సన్నని జిలుగు వస్త్రం మస్లిన్. పశ్చిమ ఆసియాలోని గ్రీకు వాస్తు శిల్పకళ పద్ధతులు గుమ్మటం, మినారేట్. భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు వరుసగా 8,28 అంటే కేంద్రపాలిత ప్రాంతాలు 8, రాష్ట్రాలేమో 28. భారతదేశం తన భూ సరిహద్దులను పంచుకునే పొరుగు దేశాలతో జతపరచగా వాయవ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన చైనా లేదా టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్, దక్షిణాన శ్రీలంక, మాల్దీవులు. దేశంలోని సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్ స్కూల్ భవన్. దీనిని ఎన్సీఆర్టీ విద్యా ప్రణాళిక సిలబస్ ఆధారంగా భువన్ NRSSC లేదా ISRO ఇస్రో యొక్క సౌజన్యంతో రూపొందించారు. ఇవి లెసన్ బ్యాక్ సైడ్ వెనుక ఆన్సర్లు అండి, అదే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్రింద ఇవ్వబడిన 4 ప్రతిమాన్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వన్, క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఒడిస్సా. భారతదేశంలో చిట్ట చివరి తూర్పు రేఖాంశము 97 degrees 25 minutes. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న దేశం నేపాల్. మీ వేసవి సెలవుల్లో మీరు కవరెత్తిని సందర్శించాలనుకుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? లక్షద్వీపులు. నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకొని దేశం నుండి వచ్చాడు, ఆ దేశాన్ని గుర్తించండి. తజికిస్తాన్. క్రింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం ఇవ్వండి. అరేబియా సముద్రంలో ఉన్న దీవుల సముదాయం లక్షద్వీప్ దీవులు. విస్తీర్ణంలో భారతదేశం కంటే పెద్ద దేశాలు ఏంటి? రష్యా, కెనడా, USA, చైనా, బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా. భారతదేశంలో ఆగ్నేయంలో ఏ ద్వీప సముదాయం ఉంది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఏ ద్వీప దేశాలు మన దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి? శ్రీలంక మరియు మాల్దీవులు. పట నైపుణ్యాలు చూసుకున్నట్లయితే మ్యాప్ రీడింగ్ సహాయంతో క్రింది వాటిని గుర్తించండి. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయం లక్షద్వీప్, అండమాన్ మరియు నికోబార్ దీవులు. భారత ఉపఖండంలో ఉన్న దేశాలు వాయవ్య దిశలో పాకిస్తాన్, మధ్యలో భారతదేశం, ఉత్తరాన నేపాల్, ఈశాన్యంలో భూటాన్ మరియు తూర్పున బంగ్లాదేశ్. కర్కట రేఖ ప్రయాణిస్తున్న రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు మిజోరం. భారతదేశ ఉత్తర చిట్ట చివరి అక్షాంశం డిగ్రీలలో 37 degrees నార్త్.
భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చిట్ట చివరి అక్షాంశం డిగ్రీలలో 8°4 నార్త్. తూర్పు మరియు పశ్చిమ చిట్ట చివరి రేఖాంశం డిగ్రీలలో తూర్పు 97°25' ఈస్ట్, పశ్చిమం 68°7' ఈస్ట్. 3 సముద్రాల తీరం ఉన్న ప్రదేశం కన్యాకుమారి. భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి పాక్ జలసంధి. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి లేదా పాండిచేరి, లడఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ ప్రాజెక్టు లేదా కృత్యం. మీ రాష్ట్రం యొక్క రేఖాంశ మరియు అక్షాంశ విస్తరణను కనుగొనండి. అక్షాంశ విస్తీర్ణత 12°4' నార్త్ అండ్ 19°7' నార్త్ మధ్య. రేఖాంశ విస్తీర్ణత 770 మరియు 84°4' ఈస్ట్ మధ్య. పశ్చిమాన ఉన్న గుజరాత్తో పోలిస్తే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు 2 గంటల ముందు ఉదయిస్తాడు. సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైనది. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమి దేనితో ఏర్పడింది? క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో. హిమాలయాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇవి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించున్నాయి. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి. ఇవి ఒక చాపం ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ వరకు మారుతూ ఉంటుంది. అన్నింట్లోకి ఉత్తరంగా ఉన్న శ్రేణి అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి. హిమాద్రి ఎన్ని మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి 6,000 కిలోమీటర్లు. 6,000 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశానికి చెందిన పర్వత శిఖరం. నాంచా బర్వా, నందాదేవి, కాంచనగంగా, కామెట్, నంగ్ ప్రభాత్. నేపాల్ దేశానికి చెందిన పర్వత శిఖరం. ఎవరెస్ట్, అన్నపూర్ణ, మకాలు, ధవలగిరి, గుర్ల మాందాత. హిమాలయాల యొక్క ప్రధాన భాగం దేనితో ఏర్పడింది? గ్రానైట్తో. హిమాద్రికి డాష్ ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. దక్షిణంగా ఉన్న శ్రేణి. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల శ్రేణుల ఎత్తు మరియు దాని సగటు వెడల్పు 3,700 నుంచి 4,500 మీటర్స్ అండ్ 50 కిలోమీటర్లు. అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయ శ్రేణి ఎత్తు అనేది 3,700 నుంచి 4,500 మీటర్స్. అలాగే దాని సగటు వెడల్పు ఏంటంటే 50 కిలోమీటర్స్. అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి. ముస్సోరి, నైనిటాల్, రాన్కేట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణి. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం ఈ పర్వత శ్రేణిలో ఉంది, కారకోరం శ్రేణి. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం కేటు శిఖరం. అయితే ఈ శ్రేణి ఎక్కడుందంటే కారకోరం శ్రేణి. ఈ పర్వత శ్రేణిలో ఉంది అంటే కారకోరం శ్రేణిలో ఉంది. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు హిమాచల్, హిమాలయాలు. హిమాద్రి అత్యున్నత హిమాలయాలు, హిమాచల్ నిమ్న హిమాలయాలు. లడఖ్, జస్కర్ శ్రేణుల మధ్య ప్రవహించే నది సింధు నది. శివాలిక్ శ్రేణి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి? 900 నుంచి 1100 మీటర్స్. నిమ్న హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను ఏమంటారు? డూన్లు. డూన్లకు ఉదాహరణ డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్.
సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం పంజాబ్ హిమాలయాలు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం అస్సాం హిమాలయాలు. హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించిన నది బ్రహ్మపుత్ర నది. రిపీట్ అగైన్. హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉన్న నది బ్రహ్మపుత్ర నది. దిహాంగ్ లోయ లేదా అగాధ దరి దాటిన తరువాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్న వాటిని ఏమని పిలుస్తారు? పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా పర్వతాలు. ఉత్తర మైదానంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చర్యతో ఏర్పడింది. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్ల పొడవు, 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. నదీ పాయలను డిస్ట్రిబ్యూటర్లుగా పిలుస్తారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులీ. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏ మైదానాలుగా సూచిస్తారు? పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్లు ఏ నది యొక్క ఉపనదులు? సింధు నది. దో ఆబ్ అనే పదంలో ఆబ్ అంటే నీరు. శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపంను ఈ విధంగా పిలుస్తారు: భాబర్. ఈ క్రింది వాటిలో సరైనవి. తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం టెరాయి ప్రాంతం. పురాతన ఒండ్రుమట్టి మరియు తిన్నెల వంటి లక్షణం బంగర్. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు ఖాదర్. ఈ ప్రాంతంలోని నేలలు మిజో పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలను కలిగి ఉన్నాయి. బంగర్ ప్రాంతం. దీన్ని స్థానికంగా కంకర అని పిలుస్తారు. మీకు ప్రతి పాయింట్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇచ్చానండి. మీరు బిట్స్ చదివి కంటెంట్ చదివినా పర్లేదు, కంటెంట్ చదివి బిట్స్ చదివినా పర్లేదు, బాగా గుర్తుంటుంది. ఖాదర్ ప్రాంతంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఖాదర్ ప్రాంతం అనేది ఇది దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి. సారవంతమైనవిగా ఉంటాయి. సాంద్ర వ్యవసాయానికి అనువైనగా ఉంటాయి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు? మధ్య ఉన్నత భూములు. వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి సాత్పురా శ్రేణి. వింధ్య శ్రేణికి వాయవ్యంలో ఉన్న శ్రేణి ఆరావళి శ్రేణి. మాల్వా పీఠభూమి తూర్పున విస్తరించిన ప్రదేశాలు బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్. చోటా నాగ్పూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది దామోదర్ నది. కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి క్రింది వాటిలో దేనికి పొడిగింపు? ద్వీపకల్ప పీఠభూమికి. దీనిని స్థానికంగా మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర్ కచార్ కొండలని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో సరైనవి. పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. అవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి. తూర్పు కనుమలు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించున్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి. పశ్చిమ కనుమల సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరాలు అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. దొడబెట్ట 2637 మీటర్లు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి 1501 మీటరు. దక్కన్ ట్రాప్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇది అగ్నిపర్వత ఉద్భవం. దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి. ఈ శిలలు కాలక్రమేణా వికోశీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడటానికి కారణమయ్యాయి. ఈ క్రింది వాటిలో సరైనది. ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయవ్య అంచుల్లో ఉన్నాయి. అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశల్లో విస్తరించి ఉన్నాయి. వాయవ్య భారతదేశంలోని థార్ ఎడారిలో అతిపెద్ద నది లూని నది.
అర్ధచంద్రాకారపు దిబ్బలు బార్కన్లు. భారతదేశం యొక్క పశ్చిమ తీర మైదానం యొక్క డాష్. ఉత్తర భాగం కొంకన్ తీరము ముంబై గోవా, మధ్య ప్రాంతం కెనరా తీరం, దక్షిణ ప్రాంతం మలబార్ తీరం. భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు. లక్షద్వీపులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇది కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంది. 1973లో లక్షద్వీపులని పేరు పెట్టారు. ఇది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కవరతీ ద్వీపం దీని యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. లక్షద్వీపుల సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉండటం వలన పూర్వం వీటిని ఏమని పిలిచేవారు? లక్కదీవి, మినికాయ్ అండ్ అమిన్ దీవులు. పగడపు నెగడు తుంతు నాగములకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఎగ్జామ్లో సరికానిది ఏంటని అడుగుతున్నాను, ఒకసారి చూసుకోండి. కోరల్ పాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. కోరల్ పాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. ప్రాకార పగడపు దిబ్బ బారియర్ రీఫ్. పట్టి పగడపు దిబ్బ ఫ్రింజింగ్ రీఫ్. వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని ఏ ద్వీపంలో ఉంది? బారెన్ ద్వీపంలో. ఈ క్రింది వాటిలో సరైనవి. ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు, పీఠభూమి ఖనిజాల గిడ్డంగి, పర్వతాలు నీటికి అటవీ సంపదకు ప్రధాన వనరులు. ఇప్పటి వరకు కంటెంట్ చదివిన తర్వాత అవి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇవి డైరెక్ట్గా లెసన్ వెనకాతలు ఇచ్చిన ఆన్సర్స్, అదే క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్లు కూడా మీకు చేసి ఇచ్చాను. క్రింది ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ఫస్ట్ వన్, 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా పిలుస్తారు? ద్వీపకల్పం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఇలా పిలుస్తారు? పూర్వాంచల్. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇలా సూచిస్తారు? కెనరా. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న 3 ప్రధాన విభాగాలు గ్రేట్ హిమాలయాలు, ఇన్నర్ హిమాలయాలు, లెస్సర్ హిమాలయ లేదా హిమాచల్ మరియు శివాలిక్స్. ఆరావళి మరియు వింధ్య శ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉంది? మాల్వా పీఠభూమి. థర్డ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఫస్ట్ వన్, నీటిపారుదల అనే పదము ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. బి, ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివానం లేదా నీటిపారుదల ప్రాంతం అంటారు. ఇక్కడ నేను ఎగ్జామ్లో ఎలా ఇస్తానంటే ఏబీలు ఇచ్చి ఏబీ సరైనదా లేదా ఏబీ 2 సరికానివా, ఏ మాత్రమే సరైనదా, బి సరికానిదా, ఇలా అడుగుతూ ఉంటాను అనమాట. సో అంటే ప్రాక్టీస్ బిట్స్ క్వశ్చన్ ఆన్సర్ చదవడం వేరు, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అన్నది ఒక తీరనమాట. సో ఇలా మొత్తం చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని ఏమంటారు? నదీ పరివాహక ప్రాంతం లేదా హరివానం లేదా నీటి పారుదల ప్రాంతం. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం అమెజాన్ నది. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం గంగా నది. ఇవి క్వశ్చన్స్ ఇచ్చారనమాట, దానికి ఆన్సర్ చేసి మీకు ఇచ్చాను. నెక్స్ట్, భారతీయ నదులను 2 ప్రధాన సమూహాలుగా విభజించారు. 1 హిమాలయ నదులు మరియు 2 ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు ఏడాది పొడవునా నీటిని కలిగి ఉండటం వల్ల అవి చాలా వరకు జీవనదులుగా ఉన్నాయి. దీంట్లోనే మరొక 2 పాయింట్లు ఏంటంటే 2 ప్రధాన హిమాలయ నదులైన సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణులు ఉత్తరం వాళ్ళ నుండి ఉద్భవించాయి. బి, అవి పర్వతాలను కోతకు గురిచేసి గార్జెస్ను ఏర్పరిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎద్దుగిట్ట అనగా డాష్ సరస్సు, ఆక్స్బౌ సరస్సు. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు లోతు తక్కువగానే ఉంటాయి. ద్వీపకల్ప భారతదేశంలో చాలా నదులు పశ్చిమ కనుమల్లో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి.
క్రింది ఏ నది దిశలో నదీ వక్రత ఏర్పడతాయి? మధ్యస్థ ప్రవాహం. క్రింది వాటిలో హిమాలయ నది వ్యవస్థకు చెందినది? గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ నదులు పొడవుగా ఉంటాయి. ఒక నదిని దాటి దాని ఉపనదులతో కలిపి నదీ వ్యవస్థగా పిలవచ్చు. ఒక నదిని దాని ఉపనదులతో కలిపి నదీ వ్యవస్థగా పిలవచ్చు. సింధు నది యొక్క మూల ప్రదేశం పేరు మానస సరోవరం. సింధు నది మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది. అంటే దీంట్లో కీ పాయింట్స్ అనమాట. పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ లడఖ్లో ఇది భారత్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఈ భాగంలో ఒక సుందరమైన గార్జును ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, సింధు నది యొక్క ఉపనదులు చూసుకున్నట్లయితే సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్. ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో ఒకటైన సింధు నది యొక్క పొడవు 2900 కిలోమీటర్లు. నెక్స్ట్, క్రింది వాటిలో సింధు నది ఈ రాష్ట్రం గుండా ప్రవహించడం లేదు. ఉత్తరాఖండ్ నుంచి ప్రవహించలేదు. సింధు నది పరివాహక ప్రాంతంలో 1/3 మాత్రమే భారతదేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లో ఉంది. మిగిలిన భాగం పాకిస్తాన్లో ఉంది. సింధు జల ఒప్పందం సంతకం చేయబడిన సంవత్సరం 1960. దీంట్లో మరికొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే, సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రమే ఉపయోగించుకోవచ్చు? 20%. ఇది దాంట్లో పాయింట్ కాదు, సెపరేట్ క్వశ్చన్ అనమాట. అంటే ఇలా బ్లూ కలర్లో వచ్చినవన్నీ క్వశ్చన్స్. సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథి నదికి మూలజలం గంగా నది. భగీరథ, అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి? దేవప్రయాగ. ఒరిస్సా తీర ప్రాంతంలోని సరస్సు చిలికా సరస్సు. ఇప్పటి వరకు ఇది ముందు పేజీవి. నెక్స్ట్ పేజీ అంటే ఈ పేజీకి సంబంధించిన బిట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూద్దాము. గంగా నది యొక్క ఉపనదులు గండక్, కోసి, యమున, ఘాగ్రా. దీనినే కుడి ఒడ్డు ఉపనదిగా పిలుస్తారు, గండక్. ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న ప్రధాన ఉపనదులు చంబల్, బెత్వా, సోన్. ఇవి అర్ధ శుష్క ప్రాంతాల నుండి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ వన్, నమామి గంగా అనేది ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన ఆమోదించింది? జూన్ 2014. ఏ నది సుందర్బన్ డెల్టాను ఏర్పరుస్తుంది? గంగా, బ్రహ్మపుత్ర, మేఘన. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం సుందర్బన్ నేషనల్ పార్క్. ఈ సుందర్బన్ డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. ఈ రెడ్ మార్కులు అనేవి మీకు తెలుసా అనే సైడ్ హెడ్డింగ్ నుంచి ఉన్న పాయింట్స్ అనమాట. సింధు మరియు గంగా నది వ్యవస్థ మధ్య జల విభజన అంబాల. దిబాంగ్ మరియు లోహిత్ నదులు ఏ నదికి ఉపనదులు? బ్రహ్మపుత్ర. నెక్స్ట్, బ్రహ్మపుత్రను ఈ విధంగా పిలుస్తారు. టిబెట్లో సాంగపో, బంగ్లాదేశ్లో జమునా. బ్రహ్మపుత్ర ద్వారా, ఇది ఇప్పుడు 53కి సంబంధించిన పేజీకి సంబంధించిన బిట్స్. బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ తీర ద్వీపం పేరు మజులి. క్రింది వాటిలో ద్వీపకల్ప నదీ వ్యవస్థకు చెందినది? మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. నర్మదా, తపతి నదులు మాత్రమే పశ్చిమ వైపుకు ప్రవహించే పొడవైన నదులు. ఇవి ఉప్పు కయ్యలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, నర్మదా నది జన్మస్థలం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుడుతుంది. ధూధార్ జలపాతం క్రింది వాటిలో ఏ నది నుండి ఉద్భవించింది? నర్మదా నది. నర్మదా నది క్రింది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? గుజరాత్, మధ్యప్రదేశ్. తపతి నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో ఉద్భవిస్తుంది. ఇది నర్మదా నదికి సమాంతరంగా ఉన్న పగుల లోయలో కూడా ప్రవహిస్తుంది, కానీ దాని పొడవు చాలా తక్కువగా ఉంటుంది. ఇవే బిట్స్ ఎగ్జామ్లో ఉంటాయండి, అయితే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఉంటాయి. నెక్స్ట్, క్రింది వానిలో సరైనవి. గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. బి, ఇది మహారాష్ట్రలోని, ఇది అంటే ఇక్కడ గోదావరి నదికి సంబంధించి అనమాట. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి ఉద్భవిస్తుంది. ఈ నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, గోదావరి నది యొక్క ఉపనదులు పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీర, వెన్గంగా అండ్ పెన్గంగా.
దక్షిణ గంగా అని పిలువబడే నది గోదావరి. ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో ఉద్భవించే నది మహానది. పేజీ నెంబర్కి సంబంధించిన బిట్స్ ఈ క్రింది వాటిలో సరైనవి. మహాబలేశ్వర్ సమీపంలోని ఒక నీటి బుగ్గ నుంచి పుట్టిన నది కృష్ణానది. తుంగభద్ర, కొయాన, ఘటప్రభ, మూసి మరియు భీమా దీని ఉపనదులు, అంటే కృష్ణానది యొక్క ఉపనదులు. పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి శ్రేణుల్లో పుట్టిన నది కావేరి నది. ఈ రెండు సరైనవి అనమాట. అంటే ఈ క్రింది వాళ్ళలో సరైనవి అంటే ఎగ్జామ్లో మీకు బిట్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి ఇచ్చాను. ఇక్కడైతే డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేస్తున్నాను. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ క్రింది వాటిలో సరైనది అంటే ఇది సరైనది, ఇది సరికాంది అనుకోవద్దు. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ పీడిఎఫ్ ఎలా ఉందో అలా చదువుకోవడానికి. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి శ్రేణిలో పుట్టిన నది కావేరి నది. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి, భవాని, హేమవతి మరియు కబిని ఏ నది యొక్క ఉపనదులు? కావేరి నది యొక్క ఉపనదులు. కావేరి నది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఎగ్జామ్లో ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అని ఎగ్జామ్లో అడుగుతారు. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో కావేరి నది కలిగి ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం శివసముద్రం. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్ను మైసూర్, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు సరఫరా చేస్తారు. భారతదేశంలో అతిపెద్ద జలపాతం కుంచికల్ జలపాతము. కాశ్మీర్లోని శ్రీనగర్లోని సుప్రసిద్ధ సరస్సు దాల్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండవ అతిపెద్ద సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సరస్సుల్లో ఉప్పునీటి సరస్సు. ఇది పేజీ నెంబర్ 59లో ఉంది. ఎందుకంటే 59 అనేది లాస్ట్ పేజ్ కదా, సో దాంట్లో ఉన్న బిట్టు కూడా అనమాట, డైరెక్ట్ బిట్టు. సాంబర్ సరస్సు అయితే ఇది రాజస్థాన్ రాష్ట్రం అనమాట. నెక్స్ట్, భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఉల్లర్ సరస్సు, జమ్మూ కాశ్మీర్. నది పొడవులను జతపరిచినట్లయితే గంగా నది యొక్క పొడవు 2500 కిలోమీటర్లు, గోదావరి నది యొక్క పొడవు 1500 కిలోమీటర్లు, కావేరి నది యొక్క పొడవు 760 కిలోమీటర్లు, కృష్ణానది యొక్క పొడవు 1400 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నదీ తీరాలు పురాతన కాలం నుండి స్థిర నివాసులను ఎందుకు ఆకర్షించాయి? 1. నీరు ఒక ప్రాథమిక సహజ వనరు. నదులు వివిధ మానవ కార్యకలాపాలకు అవసరమవుతాయి. 3. నదులు లోతట్టు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన నదుల్లో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన ఫలితంగా గంగా కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించారు? 1985. గంగా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జాతీయ నది సంరక్షణ ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరం 1995. GAP విస్తరించగా గంగా యాక్షన్ ప్లాన్. NRCP విస్తరించగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. నెక్స్ట్, సరస్సులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఈ 4 కూడా సరైనవేనండి. నదీ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. వరదలు నివారిస్తుంది. జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. అనార్ద్ర కాలంలో స్థిరమైన నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇవి దానికి సంబంధించిన పేజీ నెంబర్ సంబంధించిన బిట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే లెసన్ బ్యాక్ సైడ్ ఆన్సర్స్ అనమాట. ఇవి కూడా మీకు మిస్ చేయలేదు, కంప్లీట్గా ఇచ్చాను ఆన్సర్స్ చేసి. క్రింది ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్రింది ఇచ్చిన ఏ రాష్ట్రాల్లో ఉల్లర్ సరస్సు ఉంది? జమ్మూ కాశ్మీర్. నర్మదా నది స్థానము అమర్కంటక్. క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. ఇది థర్డ్ అనేది లెసన్ మధ్యలోనే ఇచ్చేసాను, అందుకే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అని లేదు, అదే థర్డ్ క్వశ్చన్ అని లేదు. ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నది పగుల లోయ గుండా ప్రవహిస్తుంది? తాపి లేదా తపతి. నెక్స్ట్ సెకండ్ రోమన్ సంఖ్యలో భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? గంగా నది. సింధు మరియు గంగా నదిలో జన్మస్థానం ఎక్కడుంది? సింధు నది టిబెట్లో మానస సరోవర సరస్సు సమీపంలో జన్మించింది. గంగా నది హిమాలయ దక్షిణ హిమానీ నది వద్ద జన్మించింది. హిమానీ నదం వద్ద జన్మించింది. గంగా నది యొక్క 2 ప్రధాన ప్రవాహాలు భగీరథ మరియు అలకనంద. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 2 ద్వీపకల్ప నదులు ద్రోణి గుండా ప్రవహిస్తున్నాయి? నర్మదా మరియు తపతి.
భారతదేశంలోని సహజమైన సరస్సులు గోవింద్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, రాణా ప్రతాప్ సాగర్, హీరాకుండ్. నాగార్జున సాగర్ ఒక నదీ లోయ పథకం. ఆ నది పేరు కృష్ణానది. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. బియాస్ కుండ్ అని పిలువబడే ప్రదేశం నుండి ఉద్భవించే నది బియాస్. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నది తపతి. ఇక్కడ 61 పేజీల్లో ఒక బాక్స్ ఫిల్ చేయమని ఇచ్చారు. సో ఆ బిట్స్ కూడా మీకు వదలలేదనమాట. అవి కూడా కంప్లీట్ చేసి మీకు ఇస్తున్నాను. మీకు ఈ లెసన్ జీకే పరంగా బాగుంటుంది, అలాగే ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ బెంగాల్లో దుఃఖదాయనిగా పిలిచే నది దామోదర్ నది. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడినది సెట్లేజ్ మరియు బియాస్. రోహతాంగ్ కనుమ దగ్గర ఉన్న నది బియాస్. ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి నది. హిమాచల్ ప్రదేశ్ నుండి ఉద్భవిస్తున్న సింధు ఉపనది చీనాబ్, బియాస్. నెక్స్ట్. బ్రహ్మం ద్వారా ప్రవహిస్తున్న అరేబియా సముద్రంలో కలిసే నది నర్మదా నది. వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశంలో ఒక నది కావేర్ నది. లడక్, గిల్గిత్ మరియు పాకిస్తాన్ గుండా ప్రవహించే నది సింధు నది. భారతీయ ఎడారిలోని ఒక ముఖ్యమైన నది లూని నది. పాకిస్తాన్లో చీనాబ్తో కలుస్తున్న నది జీలం మరియు రావి. యమునోత్రి హిమానీ నదం వద్ద జన్మించే నది యమునా నది. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి. ప్రాక్టీస్ బిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలు. వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, పవనం, అవపాతం. ఎగ్జామ్లో ఎలా అడిగానంటే శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలలో లేనిది ఏంటని అడిగాను. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు బిట్స్ మనకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండాలి. అదే మనం చదివేటప్పుడు మాత్రం బిట్ డైరెక్ట్గా ఉండాలి, క్వశ్చన్ ఆన్సర్. సో అందుకే మీకు ఇక్కడ చదవటానికి డైరెక్ట్గా ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన ఎగ్జామ్స్ అయితే తీసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. మౌసం అనే పదము ఏ భాషా పదం? అరబిక్ భాషా పదము. మౌసం అనగా అర్థం. మౌసం అనగా అర్థము ఋతువు లేదా సీజన్. మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. క్రింది వానిలో సరైనవి. భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తారు. ఆసియాలో ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ఈ రకపు శీతోష్ణ స్థితి కనిపిస్తుంది. రెండు కూడా సరైనవే. శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో రాత్రి ఉష్ణోగ్రత ఎంత ఉండవచ్చు? 45 degrees సెంటీగ్రేడ్. నెక్స్ట్. వేసవిలో డాష్లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణమాపకంలోని పాదరసం 50 degrees సెంటీగ్రేడ్ను తాకుతుంది. రాజస్థాన్ ఎడారిలోని. తార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరిగితే అదే రాత్రి దాదాపు ఎంత ఉష్ణోగ్రతకి పడిపోతుంది? -15 degrees సెంటీగ్రేడ్కి. పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేడా ఉండని ప్రదేశాలు అండమాన్, నికోబార్ దీవులు, కేరళ. ఈ క్రింది వాటిలో సరైనది. వార్షిక అవపాతంలో తేడాలు మేఘాలయంలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నుండి లడక్ మరియు పశ్చిమ రాజస్థాన్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటాయి. బి. దేశంలోని చాలా ప్రాంతాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం పొందుతాయి. ఈ రెండు కూడా సరైనవే. తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏ నెలలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది? అక్టోబర్ మరియు నవంబర్ నెలలో. ఏ ప్రాంతంలోని ఇల్లు మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులు కలిగి ఉన్నాయి? రాజస్థాన్ ప్రాంతంలో. ఏ ప్రాంతంలోని ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఉన్నాయి? టెరాయ్, గోవా, మంగళూరు. ఈ ప్రాంతాల్లోని ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఉన్నాయి. ఏ ప్రాంతంలోని ఇళ్లను ఊతకర్రలపై నిర్మిస్తారు? అస్సాం ప్రాంతంలోని ఇళ్లను ఊతకర్రలపై నిర్మిస్తారు. నెక్స్ట్. క్రింది వాటిలో సరైనది. భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొలది గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత, ఉష్ణోగ్రత తగ్గుతాయి. ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క దేనిపై ఆధారపడి ఉంటుంది? అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు. ఈ పరిస్థితిని ఏమంటారు? ఖండాంతర్గత పరిస్థితి. ఖండాంతర్గత స్థితి అంటే వేసవిలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది.
కర్కట రేఖ ఏ ప్రదేశాల వరకు దేశం మధ్యలో వెళ్తుంది? పశ్చిమాన రాణా ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరం. ఈ క్రింది వాటిలో సరైనవి. దేశంలో దాదాపు సగ భాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందింది. మిగిలిన ప్రాంతమంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉప ఉష్ణమండలంలో ఉంది. క్రింది వాటిలో సరైనవి. భారతదేశానికి ఉత్తరాన సుమారు 6000 మీటర్ల సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నాయి. భారతదేశ తీర ప్రాంత గరిష్ట ఎత్తు దాదాపు 30 మీటర్లు. భారతదేశం ఏ పవనాలు వీచే ప్రాంతంలో ఉంది? ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కోరియాలిస్ ప్రభావం. కోరియాలిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాల నుండి కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణ అర్ధగోళంలో ఎడంవైపు దిశను మార్చడానికి కారణమయ్యేదాన్నే ఏమంటారు? ఫెర్రెల్స్ లా. గాలి అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్యరేఖను దాటుకుని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. వీటిని ఏమంటారు? నైరుతి ఋతుపవనాలు. వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా ఎన్ని డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది? 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది. పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏ ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకొచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు? మధ్యధర ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకొచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. ఇవి సాధారణంగా భారతదేశంలోని ఉత్తర మరియు వాయవ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. పశ్చిమ తుఫాను విక్షోభాలు ఋతుపవనాల కాలంలోనూ అక్టోబర్ నవంబర్ నెలలోనూ సంభవించే ఉష్ణమండల తుఫానులు తూర్పు వాయవ్య ప్రవాహాల్లో భాగంగా ఉన్నాయి. చారిత్రక కాలంలో ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన వారిలో మొదటి వారుగా ఉన్నవారు నావికులు. గాలుల దిశలో కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలని పేరు పెట్టినవారు అరబ్బులు. ఉత్తర భారతదేశంలో డిసెంబర్ జనవరి నెలలు అత్యంత చలిగా ఉంటాయి. దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. తూర్పు తీరంలోని చెన్నై సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 25 సెల్సియస్ మధ్యగా ఉండగా ఉత్తర మైదానాల్లో ఇది 10 డిగ్రీల మరియు 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దేశంలోని చాలా భాగానికి శీతాకాలం పొడి కాలంగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు బిట్స్ కవర్ అయిపోతున్నాయి చూసారా, 4. ఇదంతా ఒక బిట్గా ఇచ్చానమాట ఎగ్జామ్లో. నెక్స్ట్, స్థానికంగా డాష్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు అది చాలా ముఖ్యమైనది. మహావత్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు అది చాలా ముఖ్యమైనది. ఈ క్రింది వాటిలో సరైనది. మార్చిలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్. ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని ఉష్ణోగ్రత 42 డిగ్రీ సెల్సియస్. మే నెలలో దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో ఉండే ఉష్ణోగ్రత 45 డిగ్రీ సెల్సియస్. ఈ కాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి. శీతాకాలంలో ఇవి ఉత్తర మరియు వాయవ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాలులు లు. నెక్స్ట్, కాల్ బైసాఖి ఉరుములతో కూడిన తుఫానులు ఎక్కడ వేస్తాయి? పశ్చిమ బెంగాల్. వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో తొలకరి జల్లులు పడతాయి? కర్ణాటక, కేరళ. భారత ద్వీపకల్పంలోకి నైరుతి ఋతుపవనాలుగా ప్రవేశించే పవనాలు ఆగ్నేయ వ్యాపార పవనాలు. భారతదేశంలో ఇవి ప్రవేశించడం వల్ల ఎక్కువ వర్షాలు కురుస్తాయి. నైరుతి ఋతుపవనాలు. ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందే కాశీ కొండల దక్షిణ శ్రేణిలో గల ప్రాంతం మాసిన్రామ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది.
గంగా లోయలో వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్లే కొలది తగ్గుతుంది. రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఋతుపవనాలతో సంబంధం ఉన్న మరొక దృగ్విషయం వర్షపాతంలో విరామాలు కలిగి ఉండడం. ఇదంతా ఎగ్జామ్లో ఒక బిట్గా ఇచ్చాను. కొంచెం కన్ఫ్యూజ్, అంటే ఇక్కడ తగ్గుతున్న దాన్ని పెరుగుతుందని చెప్పొచ్చు, తక్కువ వర్షపాతం ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఇలా కన్ఫ్యూజన్గా కొంచెం చేంజెస్ అయితే బిట్స్ ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. హిమాలయ నదుల యొక్క పర్వత పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉష్ణమండల వాయుగుండాల యొక్క ఆవృత్తి తీవ్రత కూడా ఋతుపవనాల వర్షాల పరిమాణ వ్యవధిని నిర్ణయిస్తాయి. బిట్ అనేది జస్ట్ చిన్న చిన్న చేంజెసే అడుగుతాడు, అందుకే మన కంటెంట్ కంప్లీట్గా చాలా కేర్ఫుల్గా చదవాలి. ఈ క్రింది వాటిలో సరైనది. వాయుగుండాలు ఋతుపవన అల్పపీడన ద్రోణి యొక్క అక్షాన్ని అనుసరిస్తాయి. ఋతుపవనాలు అనిశ్చితులకు పేరుగాంచినవి. ఏ నెలలో సూర్యుడు దక్షిణ వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానాల్లో ఋతుపవన ద్రోణి బలహీనంగా మారుతుంది. అక్టోబర్ నుంచి నవంబర్. శుష్క వర్షాకాలం నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందిన సంధికాలంగా ఏ నెలను చెబుతారు? అక్టోబర్, నవంబర్. నెక్స్ట్, తిరోగమన ఋతుపవనాల సమయంలో అధిక ఉష్ణోగ్రత చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాధారణంగా ఏమంటారు? అక్టోబర్ వేడిమి. ఈ క్రింది వాటిలో సరైనవి. గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నపురాయి స్టాల్గమైట్. గుహ పైకప్పు భాగం నుండి క్రిందికి పెరిగే సున్నపురాయి స్టాలక్టైట్. భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం మాసిన్రామ్. ఆంధ్రప్రదేశ్లో తరచుగా తుఫానుల బారిన పడుతున్న ఎక్కువ జనసాంద్రత కలిగిన డెల్టాలు గోదావరి, కృష్ణ, కావేరి డెల్టాలు. ఈ క్రింది వాటిలో సరైనవి. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాల సంవత్సరానికి సుమారు 400 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతాయి. పశ్చిమ రాజస్థాన్ మరియు హర్యానా, గుజరాత్, పంజాబ్లలో వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని పరిసర ప్రాంతం లేహ్. ఇది పాయింట్ కాదు, డైరెక్ట్ బిట్ అనమాట. నెక్స్ట్, లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇవి డైరెక్ట్ బిట్స్ ఇచ్చారు. దిగున ఇవ్వబడిన 4 ప్రతిమాన్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్రింది వానిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది? మాసిన్రామ్. వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఇలా అంటారు? లూ. వాయవ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది? పశ్చిమ విక్షోభాలు. ఋతుపవనాలు భారతదేశంలో దాదాపుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి, జూన్ ప్రారంభంలో. క్రింది వాటిలో ఏది భారతదేశంలో చలికాల లక్షణంగా ఉంటుంది? వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాశారండి, అంటే యాడ్ చేశాను దీంట్లో. భారత ఉపఖండంలో పవన దిశగా కాలానుగుణంగా మారుతుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం కొన్ని నెలలుగా పరిమితమై ఉంది. తమిళనాడు తీరం శీతాకాలంలో వర్షపాతం పొందుతుంది. తూర్పు తీరంలోని డెల్టా ప్రాంతం తరచుగా తుఫానులకు గురవుతుంది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ కనుమలోని పవన వ్యతిరేక దిశలో కొన్ని ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. నెక్స్ట్, తిరువనంతపురం, షిల్లాంగ్లలో జూలైలో కంటే జూన్లో వర్షపాతం ఎక్కువ. తిరువనంతపురం కంటే ముంబైలో జూలై వర్షపాతం ఎక్కువ. ఇక్కడ ఎందుకు అని క్వశ్చన్ ఉంటాయన్నమాట, కారణాలు చెప్పండి అని దాంట్లో. సో అవి మనం ఎందుకు అని పక్కన పెడితే ఈ బిట్స్ ఇంపార్టెంట్ కదా, సో అందుకని ఇవి కూడా మీకు ఇచ్చేసాను లెసన్ బ్యాక్ సైడ్వి. చెన్నైలో నైరుతి ఋతుపవనాలు తక్కువ వర్షాన్ని ఇస్తాయి. కోల్కతా కంటే షిల్లాంగ్లో వర్షం ఎక్కువ. జూలైలో కంటే జూన్లో ఎక్కువ వర్షాలు కురిసే షిల్లాంగ్లో కాకుండా కోల్కతాలో జూన్లో కంటే జూలైలో వర్షం ఎక్కువగా కురుస్తుంది. జోధ్పూర్ కంటే ఢిల్లీలో ఎక్కువ వర్షం పడుతుంది. సో ఇది టీచర్స్ టోటల్గా 260+ బిట్స్ అని మెన్షన్ చేశాను, కానీ మోర్ దెన్ 300 ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క బిట్లోనే 4 ఆప్షన్స్ అలా ఇచ్చేసాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మించి మీకు కంటెంట్ ఇస్తున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.